హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కారం అండి. చిక్కుడుకాయలని తీసుకొని వెన్నెలు తీసుకొని శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కోవాలండి. వాటిని ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిక్కుడుకాయలు వేసి వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, కారము, జీలకర్ర, ఉప్పు వేసుకొని చూపించిన విధంగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసి పక్కన ఉంచుకొని అంతలోకి ఒకసారి మళ్ళీ చిక్కుడుకాయల్ని ఒకసారి తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పుతూ వేయించుకోవాలి, అప్పుడు బాగుంటాయి. అలాగే మనకి మెంతిపసుపు అండి, మెంతిపసుపు పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయ కారంలో సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే చిక్కుడుకాయలు మంచిగా తిప్పుతూ ఉండాలండి. ఈ విధంగా తిప్పాక కొంచెం పసుపు వేసుకొని కొంచెం సేపు తిప్పేసుకోవాలి. అదేవిధంగా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే వేసుకొని తిప్పుతూ ఉండాలండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లి కారము కొంచెం మెంతి పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రెండింటిని మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. అప్పుడు ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కారం సూపర్ టేస్ట్గా వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో కొంచెం చిక్కుడుకాయ కారం వేసుకొని తింటే ఉంటుందండి. మీకు కూడా